తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ కాలభైరవ ఉపాసకులు శ్రీ నాగభైరవ స్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. గురువుగారు, మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ రాశి మిథున రాశి వారికి, స్త్రీ పురుషులకి ఆదాయం 4, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3 కింద ఉంది. అయితే గ్రహమైత్రి చాలా అన్ని విధాలా బాగుండడం వల్ల అన్ని రంగాల వారికి చక్కగా శ్రమకు తగ్గిన ఫలితం లభిస్తుంది. అలాగే మీ మాటకి తిరుగుండదు. అలాగే పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం వ్యాపారాల్లో మరింత ఎక్కువగా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి రూపంలో మిథున రాశి వాళ్ళు పెడితే కనుక వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. సో పరిహారాల గురించి చెప్తారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉండాలంటే మా యొక్క కాలభైరవ శక్తిపీఠం నందలి ఉమ్మెత్త బదనిక అని ఉంటుంది. ఆ బదనికకి చక్కగా గ్రహణం నాడు మేము సంగ్రహించి దాన్ని ఒక తావీదు రూపంలో మిథున రాశి వారందరి గురించి ప్రత్యేకంగా సిద్ధం చేసి ఉంచాము. మీరు మమ్మల్ని సంప్రదిస్తే, మిథున రాశి వారు సంప్రదిస్తే కనుక ఆ తావీదుని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అది ధరించే అమృత కాలాన్ని కూడా మేము సూచిస్తాము. ఆ యంత్ర ధారణ చేసుకుని మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. గురువుగారు, మిథున రాశి వారికి ఇంకా బాగుండాలంటే వారు జపించాల్సిన మంత్రం గురించి తెలియజేస్తారు. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి మార్గంలో వారు వెళ్ళాలంటే చక్కటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, చక్కగా రాసుకోండి లేదా శ్రద్ధగా ఆలకించండి. ఓం క్రోధభైరవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం క్రోధభైరవాయ నమః అనే మంత్రాన్ని మీరు పట్టుదలతోటి నిరాశపడకుండా మీరు కనుక జపం చేస్తే మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. అయితే చక్కటి మంత్రాన్ని కూడా తెలియజేశారు కాబట్టి ఇప్పుడు యంత్రం ఏది ధరిస్తే బాగుంటుందంటారు? ఈ మిథున రాశి వారికి ఇందాక నేను చెప్పినట్టుగా ఉమ్మెత్త బదనిక అని ఉంటుంది. వాటికి చక్కటి మేము మంత్రబలాన్ని చేసి మా యొక్క శక్తిపీఠలందరి సిద్ధంగా ఉంచాము. మీరు తప్పనిసరిగా ఆ మంత్ర రూపంలో ఉన్నటువంటి ఉమ్మెత్త బదనికని తావీదు రూపంలో ధరిస్తే అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. మీ జాతక పరంగా ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు తెలియచేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు, ఇంకా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.